నమస్కారం. నేను రవీందర్. త్రిబుల్ న్యూస్ కు స్వాగతం. వ్యవసాయ బావి వద్ద విద్యుత్ షాక్ గురై తండ్రి కొడుకులు మృతి చెందిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లి ఇద్దరు విద్యుత్ షాక్ గురై ప్రాణాలు వదిలారు. ఇద్దరు మృతితో కాటారం మండలం గంగారం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తండ్రి కొడుకుల మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వ్యవసాయ పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన తండ్రి కొడుకు విద్యుత్ షాక్ తో మృతి చెందారు. మల్హార్ మండలం కొండపేట శివారులో ఈ ఘటన జరిగింది. కాటారం మండలం గంగారం గ్రామానికి చెందిన కొట్టెకల బాపు ఆయన కుమారుడు మనోజ్ గా గుర్తించారు. నిన్న సాయంత్రం పొలానికి వెళ్లిన వీరు ఉదయం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా బోరు మోటార్ వద్ద విగత జీవులుగా కనిపించారు. హైదరాబాద్ లో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న మనోజ్ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. ఘటనపై కొయ్యూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు సెలవుకి వెళ్ళేవాళ్ళ సడన్ ఉరికేస్తున్నా మహేష్ ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు పొలం దగ్గరికి వెళ్ళిండ్రు. వాళ్ళది వచ్చేసి గంగారం విలేజ్. అది పొలం వచ్చేసి ఎడ్లపల్లి శివార్లో ఉంటది, కొయ్యూరు దగ్గర. ఇద్దరు నిన్న పొద్దున వెళ్ళారు పొలం దగ్గరికి. నిన్న సాయంత్రం 4 గంటలకు మామూలుకి శంకర్ కలిసిరు అక్కడ పొలం దగ్గర. అక్కడ నుండి ఈయన కలిసి మేము మోటార్ పక్కకు తిప్పి ఇంటికి వెళ్ళిపోతామని చెప్పారు. సాయంత్రం వరకు ఇంటికి రాలేదు. ఇంటికాడ వాళ్ళ మిస్సెస్ దగ్గర సెల్ లేకుంటే ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేసి వాళ్ళ తమ్మునికి ఫోన్ చేసి రాలేదంటే వాళ్ళ తమ్ముడు పోయి మోటార్ కాడ చూసేవారికి ఇద్దరు ఆ మోటార్ మీద పడి చనిపోయి ఉన్నారు. ఇది వైర్ ఏదో ఫెయిల్ అయింది. ఇద్దరు అక్కడే చనిపోయి ఉన్నారు. పొద్దున పోయి చూసారు.